హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో అయితే నేను 12వ తారీఖున పెట్టవలసిన వీడియో అండి. కాకపోతే నేను వీడియో అప్లోడ్ చేసినా అవ్వట్లేదు. అప్పుడే 4 రోజుల నుంచి చికెన్ షాపులన్నీ క్లోజ్ ఉండడం వల్ల నాకు అవైలబుల్ అవ్వట్లేదు కూడా ఫుడ్ వీటికి ప్రిపేర్ చేయడము. ఇంట్లో కొన్ని ఎగ్స్ ఉంటే ఒకరోజు ఎగ్స్ అని ఉడకబెట్టి వాటిని కలపడము. ఒకరోజు ఫిష్ అయితే వాటిని కూర వండి మళ్ళీ అందులో ముళ్ళు తీసి కలిపి తీసుకురావడం అనేది చాలా పెద్ద పని అయిపోయిందండి నాకు. అది చాలామందికి తెలిసిందే. మనం ముళ్ళులు తీసుకుని తినడానికే ఎంతో ఇబ్బంది పడిపోతుంటాం. అలాంటిది కూరలో ఉన్న 5 చేపలని మొత్తానికి ముళ్ళులు తీసి మళ్ళీ ఆ అన్నం అంతటిని కలిపి ఎక్కడ ముళ్ళు లేకుండా, ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు కూడా ఉన్నాయి తినేవి, వాటి కోసం పెట్టడం. కొంతమంది చేపలైతే పెట్టొద్దు అంటారు. పెట్టొద్దు అంటే నేనైతే డాక్టర్ని అడిగాను, ఫిష్ అవి పెట్టొచ్చా అని అడిగితే ఏం పర్వాలేదు పెట్టొచ్చు అన్నారు. సో అందుకోసం అనేసి నేను అప్పుడప్పుడు ఫిష్ కూడా పెడుతూ ఉంటానన్నమాట. కానీ ఎక్కువగా పెట్టలేము కదా, ఫిష్ పెట్టాలి అన్న చాలా కష్టం. వాటిని మనం క్లీన్ చేసి అన్నీ చేయాలంటే సింపుల్గా అయ్యేది చికెన్ ఒకటి. ఆ చికెన్ అనేది ఇప్పుడు వైరస్ వల్ల క్లోజ్ అయిపోయినాయి షాపులు. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎగ్స్ కూడా అయిపోయినాయి ఇంట్లో. ఇంకా పెరుగు అని కొని చేయాలి అంటే కూడా నా వల్ల కావట్లేదు. నిన్నైతే నాకు హెల్ప్ చేశారు ఒక సిస్టర్, అయితే నాకు బాగా హెల్ప్ చేస్తారు. ఎప్పుడు నేను అర్జెంటుగా నాకు సపోర్ట్ చేయమని నేను వీడియో పెట్టగానే ఆవిడ స్పందించి నాకు వెంటనే అమౌంట్ పంపిస్తారండి వీటికి పెరుగు తీసుకురావడానికి. అలాగే ఒక్కోసారి ఇంకా పెడిగ్రీ కూడా పెట్టుకోవాలి కూడా, ఎందుకంటే రైస్ అయిపోయినప్పుడు బై మిస్టేక్ కొన్ని ఎక్కువ డాగ్స్ ఉంటున్నాయి ఒక్కో ప్లేస్లో, రైస్ సరిపోనప్పుడు వాటికి పెడిగ్రీ వేయడానికైనా అవైలబుల్గా ఉండాలి అంటే నేను పెడిగ్రీ ఒక ప్యాకెట్ కూడా దగ్గర పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ప్లీజ్ డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి. నేను పెడిగ్రీ కూడా తీసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. ఇది పార్ట్ 1.